డెఫినెట్లీ మీరు ప్రతిపక్ష స్థానానికి సరిపోతుంది. మీరు ఇక్కడ నాకు డెఫినెట్లీ సరిపోతారు. ఉండాలి, 4 కాలాల పాటు ఉండాలి. జీవన్రెడ్డి గారు మా కోరి కూడా మీరు 4 కాలాల పాటు అట్లే ఉండాలి. జీవన్రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ప్రతిపక్ష పాత్రకు డెఫినెట్లీ ఈ సూటబుల్. మరి ఉద్యమ నాయకుడు ఏది ఇస్తుందో. జీవన్రెడ్డి గారు మీరు నాది అడ్రస్ చేయండి, మీరు ఇంటలేరు ప్లీజ్. అరే చారి గారు ప్లీజ్ పోనీ ఆయన కంక్లూడ్ చేయది. నేను మధుసూదన్ గారు నాకంటే మిగిలి సార్, వయసులో నేను పెద్దోనే కావచ్చు, వారంత పండితుడు నేను కాదు. సీనియర్ కదా, నేను వయసులో పెద్దోని అంటూ నాకు రాజకీయ అనుభవం ఉన్నది, రాజకీయాల్లో కూడా సీనియర్ కదా. నేను వారికి ఏదైతుందో వారు కొంత పాండిత్యం ఉన్నది అధ్యక్ష. వాళ్ళు పాండిత్యం ఉన్నది, సాహితీవేత్త వారు. నాకు ఆ సాహిత్యం లేదు, నేను పండితుని కాదు. ఆ చలోక్తులు నేను విసరలేను. ఏదైనా ఉన్నా కానీ ఉన్నది మాట్లాడగలిగేటువంటి ఆలోచన నాది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు 317 జీవో మీరు స్థానిక జోనల్ సిస్టమ్కి ఏదైతే 370 జీవో పట్టుకొచ్చింది అధ్యక్ష. దానివల్ల మొత్తం వ్యవస్థనే తారుమారైంది అధ్యక్ష. మీరు జిల్లాల విభజన చేసి సంతోషం, మంచిది. పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ. ఇవాళ ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం తీసుకోవాల్సిన జోనల్ని ఏదైతుందో దాన్ని విస్మరించి ఇవాళ మీరు అసలు మాకు ఒక ఉదాహరణ, మాకు కరీంనగర్ జోన్ జిల్లా ఉంది అధ్యక్ష. ఉమ్మడి జిల్లా 4 జోన్లు అయింది. ఒకటి సిరిసిల్ల రాజన్న జిల్లా, ఒకటి బాసర జోను, ఒకటి కాళేశ్వరం జోను, ఇంకోటి భద్రాద్రి జోన్. జీవన్ రెడ్డి గారు మీకు తెలియదేం కాదు, జోనల్ సిస్టమ్ ప్లీజ్, జోనల్ సిస్టమ్ తెచ్చింది స్థానికులకు 90% ఉద్యోగాలు రావాలనేటువంటి ఉద్దేశం మీదనే రాష్ట్రపతి గారి అనుమతితో జోనల్ సిస్టమ్ వచ్చింది. దీంట్లో అందరికీ తెలుసు, ఆనాడ మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మంత్రే. ఆ నిర్ణయం చేసేటప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగాలు రావాలనే మీదనే ఆ జోనల్ సిస్టమ్ వచ్చింది. మేము జోనల్ సిస్టమ్ విభేదం భిన్నాభిప్రాయం లేదు, కానీ జోన్స్ క్రియేషన్ లోపల అంటున్నాయి అనేది. జోన్స్ క్రియేషన్ లోపల ఉమ్మడి జిల్లాను ఒక ప్రాతిపదికన తీసుకుని ఉన్నట్టయితే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. ఇలా ఏమైపోయింది, భార్య కాడ భర్త కాడ కనీసం భార్య భర్తలు కలిసినా కానీ సంసారం చేయనియరు అధ్యక్ష. మీరు 7 జోన్లు చేసింది అధ్యక్ష, 7 జోన్లు చేసిండ్రు. ప్రభుత్వం వచ్చి 70 రోజులు అయింది. ఇప్పుడు ఆ పని చేస్తాం. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడానికి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆ పని అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి మాట్లాడుతున్నా. నేను వీళ్ళ రాష్ట్రపతి గారు ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రతిపాదిస్తే దాని వరకు ఆమోద ముద్ర వేసిండ్రు. ఇలా ఈ జోనల్ సిస్టాన్ని సమీక్షించి ఇవాళ స్టేక్ హోల్డర్స్తో చర్చించింది అధ్యక్ష. ఇప్పుడు జోనల్ సిస్టమ్ రూపొందించబోయేటప్పుడు అయితే స్టేక్ హోల్డర్స్, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఆ సంఘాలతో చర్చించిన అధ్యక్ష.